ఈరోజైతే మేమైతే తిరుమల కొండకైతే వెళ్దామంటే అనుకోలేదు, కానీ ఆ దేవుడు పిలుపు మాకైతే వచ్చింది. దర్శనంకైతే వెళ్ళదు, కానీ కొండపై ఉన్న 6 క్షేత్రాలు మొత్తం చూసాము. లాస్ట్లో జపాల్కి వెళ్దామని వచ్చాము ఫ్యామిలీతో. చూడండి, జపాల్లో ఉన్నాము ప్రజెంటు. మీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మన జపాలి హనుమాన్ మందిరికి వెళ్ళే దారిది. ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్తే జపాలి హనుమాన్ దగ్గర చేరుకోవచ్చు అందరము. చూడండి, మొత్తం చూపిస్తారు లాస్ట్ వరకు. కానీ జపాలికి వెళ్ళే మార్గం మధ్యలో మనకు వచ్చే మన అతిథులు అయితే చాలా మనకి కనుంది చేస్తారు. అది కొంచెం చూడండి, చాలా సరదాగా ఉంటుంది. కానీ ఈ మూగజావులకు మనకి ఏదో మంచి చేయాలి. మనం వెళ్తున్నప్పుడు చాలా కోతులు అయితే మనకు కనిపిస్తాయి. దారిని వెళ్ళి వచ్చేవాళ్ళు ఆ కోతులు తినేదాని కోసం ఏదో ఇస్తానే ఉన్నారు. చూడండి ఎంత ముద్దుగా తింటుందో. ప్రతి ఒక్కరూ అయితే ఎవరికైనా ఖాళీ వెళ్ళరు. అక్కడ అంగిళ్ళు ఉంటాయి కదా, పక్కన షాప్స్, అక్కడ తీసుకొని వీటికి పెడతా ఉంటారు, తెచ్చి ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ మూగజావాలకి. ఈ మూగజావాలకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా వరకు అయితే ఇక్కడ ఈ జపాలి హనుమాన్ టెంపుల్ వెళ్ళే దారిలో ఎక్కువగా ఈ కోతులు మనకు ఎక్కువ కనిపిస్తాయి. చాలా సరదాగా ఉంటాయి. ఇలాంటివి 2 రకాల కోతులు ఉంటాయి. ఇవైతే చిన్నవి హనుమంతులు. ఇంకొక రకం ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి, కనబడలేదు. వస్తే తీస్తా వీడియో. కానీ చూడండి ఎంత ముద్దుగా కూర్చొని అడవులలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి అయితే మనకి దర్శనం ఎక్కువ మనకి ఇస్తారు. మొత్తం ఇక్కడైతే మా హనుమంత సైన్యం ఉంటుంది. చూడండి బాగా. ఇంక అందరూ గుడికి వెళ్ళారు కాబట్టి ఈ ఖాళీ టైంలో మనం ఏం చేద్దామనేసి ఈ వీడియో తీస్తాండా. కొంచెం చాలా టైం పాస్ అయింది వీటితో అప్పకి చూస్తూ ఉంటే. పాపం ఈ కోతిపిల్లకి చేయి కట్ అయిపోయినది. కొంచెం చూడండి, మళ్ళీ తర్వాత మనం మాట్లాడదాం కొంచెం తర్వాత. నేను దగ్గరికి వెళ్దామని చాలా సాహసం చేశాను, కానీ వెళ్ళలేకపోయినా. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు కాకుండా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. అవి ఎక్కడ మన మీద దాడి చేస్తేనే భయం వేసింది. కానీ అదే విధంగా దాడి చేసే స్వభావం అయితే కలవని అనుకోలేదు. కానీ దాడి చేయవు, ఏదో మనం ఇస్తాం హాస్పిటల్ మన దగ్గరికి వస్తాయి. చూసారు ఎలా చూస్తుందో రోడ్లోకి వచ్చి. చూస్తున్నారు కదండి. అడవులలోకి వెళ్ళి కోతులకు అరటి పండ్లు, దానా అవి ఇవి వేస్తూ ఉంటారు. వాటికి టెంపరవరీ ఫుడ్ కాకుండా పర్మనెంట్ గా ఫుడ్ దొరికే విధంగా అవి ఇవి పండ్లు వేయడం కన్నా పండ్ల చెట్లను నాటండి. ఇప్పుడు కాకుండా ఒక 5-10 సంవత్సరాలు, 10-15 సంవత్సరాల తర్వాతనైనా అక్కడ ఆటోమేటిక్ గా చెట్లు పెద్ద అవుతాయి, పండ్లు దొరుకుతాయి. అన్ని ఈ జపాలి హనుమాన్ గుడికి దగ్గరలో మనం మెట్లపై నడిచి వెళ్తూ ఉంటే చాలా కనుంది చేస్తాయి ఈ హనుమంతులు. కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఎవరిని అవ్వాలా కానీ మనకే భయం వేస్తుంది ఎవరిని చూస్తే. కాబట్టి భయపడతాం, వేరే ఏం లేదు. అవి మన వెనకాలే వస్తుంటాయి, కానీ మనం పెద్దగా భయపడకూడదు.
ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనుషులు కూడా వెళ్ళి వస్తున్నారు మెట్లపై నుంచి. చాలా పెద్ద పెద్ద కోతులు చూశారు కదా, ఆ చెట్ల కొమ్మల పైన వాటి ఊగుతూ ఉంటాయి. కానీ ఎవరికి ఏమనవు. ఒక్కోసారి మన దగ్గరకు వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాటికి ఏదైనా తినడానికి పండ్లు కాయలు ఇస్తామని వస్తాయి ఆశపడి. మనం ఇస్తాము అని చూస్తుంటాయి. దాని మనం భయపడే అవసరం మనకు లేదు. మనం ఎంత భయపడతామో అవి మన వెనక అంత వస్తుంటాయి. దానికి భయపడే అవసరం లేదు. కానీ నాకు ఇక్కడ చాలా ఆనందకర విషయం ఏంటంటే అన్నీ ఒకే చోట 2 రకాల హనుమంతు జాతులు చూడ ఆ కొమ్మలు ఎగురుతున్నాయి కదా, అవి చిన్న సైజు కోతు పిల్లలు. దాని పక్కన కింద అట్లా చూడండి పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి. చాలా ఆనందంగా సంతోషంగా ఆడుకుంటున్నాయి. దాన్ని వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వాటికి ఆహారం పెడుతున్నారు. చాలా మంచిది. కానీ మీకు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే మనం ఈ మరి ఆహారము అందరూ పెట్టచ్చు, ఇబ్బంది అంటే ఏం లేదు. కానీ ఆహారంతో పాటు కొన్ని విత్తనాలు కూడా తీసుకుపోతే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొండల్లో కొన్ని పండ్ల విత్తనాలు మనం నాటినామంటే అది కొన్ని సంవత్సరాలకి కొన్ని ఏళ్ళ తర్వాత అది మొక్కై చెట్టు మానై పెద్ద వృక్షమయ్యి పండ్లు కానీ కాయలు కానీ మనం ఏ విత్తనం నాటుతామో ఆ విధంగా ఆ చెట్టుకి ఆ కాయలు పండ్లు కాస్తాయి. కాబట్టి అవి మనం ఇస్తామని ఎదురు చూడకుండా మన దగ్గర రాకుండా అట్లా ఆ చెట్టు కొమ్మ ఆడుకుంటూ ఆ పండు తింటూ మనకెంతో సంతోషాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఒక చిన్న విత్తనం అనేది ప్రయత్నిద్దాం. నాకైతే ఇది మీకు చెప్పాలనుకున్నాను. మీరు ఎంతమంది వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ చెట్టు చెట్లు చూసారా ఎంత హాయిగా ఉందో. మీకైతే ముందే చెప్పాను కదా వీడియోలో. నేనైతే చెప్పాలి ఆంజనేయ గుడి దగ్గర అవుతాం వెళ్ళలేదు. కానీ మీరు గుడికి వెళ్ళి వచ్చేంత లోపలే నాకు ఎక్కడైతే మాత్రం ఆంజనేయ స్వయంగా నాకైతే కన్ఫ్యూజన్ అయ్యింది. ఎందుకంటే చూస్తున్నా కదా ఎంత హ్యాపీగా ఉన్నాను ఇక్కడ వచ్చే జనాలతో వాళ్ళని వీళ్ళు చూస్తా. అప్పుడే నా మధ్యలో ఒక మంచి ఆలోచన అయితే వచ్చింది. స్వయంగా ఆంజనేయ స్వామి నాకు గుర్తినట్టుగా అయితే అయ్యింది. ఒకసారి ఎవరో చెప్పినట్టు గుర్తుంది. ఒక్కసారి ఈ మాట వినండి. అడవులలోకి వెళ్ళి కోతులకు అరటి పండ్లు దానా అవి ఇవి వేస్తూ ఉంటారు. వాటికి టెంపరవరీ ఫుడ్ కాకుండా పర్మనెంట్గా ఫుడ్ దొరికే విధంగా అవి ఇవి పండ్లు వేయడం కన్నా పండ్ల చెట్లను నాటండి. ఇప్పుడు కాకుండా ఒక 5-10 సంవత్సరాలు 10-15 సంవత్సరాల తర్వాతనైనా అక్కడ ఆటోమేటిక్గా చెట్లు పెద్ద అవుతాయి, పండ్లు దొరుకుతాయి. అన్ని ప్రతి ఒక్కరూ పనిచేద్దాం. ప్రతి ఒక్క అడవుల్లో మనకి ఊర్లో దగ్గరలో ఉన్న ఈ జపాలనే కాదు మన చుట్టుపక్కల ఏ జిల్లా అని ఏ రాష్ట్రంలోని ఏ ఊరైనా అని అడవి కానీ దగ్గరగా ఉంటే, ఎందుకంటే మనకి ఊర్ల కోసం అట్లా తరిమేస్తాం కోతులు కాబట్టి మరి వారికి ఆహారం దొరకదు కాబట్టి ఊర్లోకి వస్తాయి. కాబట్టి అవి అడవి వదిలి రాకుండా ఉండాలంటే మన అడవుల్లో ఇలాంటి చెట్లు కాయలు పండ్లు ఉంటే సామాన్యంగా ఇవైతే జనసంచారంలోకి అయితే అసలు రానే రావు. మనకి తెలిసి ఈ బెడద తగ్గుతుంది. ఆహారం కోసం వస్తాయి. ఒకరిని హింసించాలని ఒకరి కరోనా రావు. ఆ వస్తువులు మనం చాలా సంతోషిస్తాం కదా, కోత వచ్చింది అందరూ వస్తాం కదా, చిన్నపిల్లలు అందరూ వస్తారు కదా. అలాగే మన హనుమంత స్వామి వారు ఎక్కడున్న దేవుడే మనకి. కాబట్టి మన ఆంజనేయ స్వామి ఓనర్లకి మన తోచినంత సహాయంగా మనము పండ్లు చెట్లు పెంచే విధంగా మనము అడవుల్లో విత్తనాలు వేద్దాము. అవి పెద్ద పెద్ద వృక్షాలు అయ్యి వాటికి జీవనాధారం అయితే అవుతుంది. ఇట్లా మనం ఇచ్చి ఈ పండ్లు ఈ కాయల కోసం ఎదురెచ్చి చూడవు. ఇప్పుడైతే మనం వెళ్ళి వస్తున్నాం కాబట్టి అందిస్తున్నాము. అదే పెద్ద పెద్ద అడవుల్లో ఏమి ఉండవు కదా. కాబట్టి ఎక్కడైనా మనకి దగ్గరలో చిన్న
ప్రాంతంలో ఉన్న అలాంటి చోట్లలో ఇలాంటి పండ్ల విత్తనాలుగా నాటామంటే అవి కొన్ని రోజులకి చెట్టు అయ్యి పెద్ద పెద్ద మానవి వృక్షాలు అయ్యి వీటికి మనము ఇస్తామని ఎదురు చూడకుండా వాటికి జీవనాధారమై పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. రానున్న రోజుల్లో వాటికి జీవనాధారమై ఆ చెట్లపైన ఆ పండ్లు తినుకుంటా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇట్లాంటి దేవాలయం పోయినప్పుడు వాళ్ళ చెట్ల దగ్గర ఉన్నాడు ఇవి చాలా మనకి కనువిందు చేస్తాయి. మనం ఇష్టం నశించకుండా ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తాయి. అందుకోసం చిన్న చిన్న పండ్లు, కూరగాయలు, కాయలు విన్నారు కదండి. అతను ఎంత బాగా మనకు మెసేజ్ ఇచ్చారో వాయిస్ రూపంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఫాలో అవుదాం. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్.